ఉన్నాయన్నావు కదా, 1 డే దీనికే కేటాయిస్తాను, నా నెంబర్ నోట్ చేసుకున్నారు. వారు వ్యక్తిగతంగా ఆఫీసర్ కావచ్చు కానీ ఒక దయగల తండ్రి, వారు చేస్తారు. అదేవిధంగా బోస్ గారు చెప్పారు, ఆక్రమణలు అనేది చెన్నారెడ్డితో ఆగదు, ఇలా చాలా వస్తాయి. ఇది వాస్తవము, మాకు కూడా ఇంత పెద్ద నాలెడ్జ్ లేదు. తర్వాత ఆ చౌరస్తాలో ఇంత ముందు టెన్నిస్ ఉండేది, అది తీసేశారు. 30 సంవత్సరాల నుండి అక్కడ మేము శంకుస్థాపన 2 సార్లు చేశారండి. ప్రజాప్రతినిధులు వస్తున్నారు పోతున్నారు. ఏంటిది? స్విమ్మింగ్ పూల్ కడతామని. స్విమ్మింగ్ పూల్ మీ ముఖం కడతారు. ఒట్టిగా రావటం పోవటం కాదు, స్విమ్మింగ్ పూల్ అనేది మన ప్రధాన ఎజెండా కూడా. ఎందుకంటే ఇక్కడ స్విమ్మింగ్ పూల్ అనేది ఒక పేదవాడికి ఉండాల్సిన విషయమే. ఇలాంటి చాలా సమస్యలు ఉన్నాయి. భూమిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టము. ఇది ఒక ఎకో ఫ్రెండ్లీ పార్కుగా అవతరించాలి. ఇప్పుడు మా సీనియర్ వాకరు రాజయ్య గారు మాట్లాడతారు, వారు అమూల్యమైన సందేశాన్ని ఇవ్వవలసిన కోరుతున్నాం. నేను ఇక్కడ గత 22 సంవత్సరాల నుంచి వాకర్నండి. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే ఈ ఎంక్రోచ్మెంట్ గురించి పెద్దలు మాట్లాడారు, ఇక్కడ ఉన్నటువంటి లీడర్లు మాట్లాడారు. మేము చిన్న విన్నపాలంటే, ఒకటి మాకు కావాల్సింది ఏంటంటే లోపల బాత్రూమ్స్ మెయింటెనెన్స్లోకి లేదు. వాకర్గా మా ఫ్రెండ్స్ వాళ్ళందరూ కూడా వాకింగ్ ట్రాక్ సరిగ్గా కూడా ఎంతోమంది పడిపోయారు, దెబ్బలు కలిగినాయి, హాస్పిటల్ కుట్లు పడ్డాయి. మినిమం కూడా ఎవరో వస్తారు, లీడర్ వస్తారు, చాలా మేము గురం వేస్తాము, వాళ్ళు వేస్తామని ఎవరో వస్తారు, ఇక్కడికి వస్తారు. గురము లేదు, పాడు లేదు, పడుతూనే ఉంటారు, పోతూనే ఉంటారు. చిన్న పిల్లలు బెస్ట్ చేసి. ఇంకొకటి ఏంటంటే మేము సీనియర్ సిటిజన్, ఇక్కడ పోలీసు ఆఫీసర్లకు ఇప్పుడు మన లీడర్లకు చెప్పేది ఏంటంటే, మేము కార్లో వస్తే 7 గంటలకు వస్తాం. మేము ఇక్కడికి వస్తే మాకు వాకింగ్ మేము రావాలంటే, మేము పార్క్ చేసుకోవాలంటే మాకు దొరకట్లేదు. అక్కడ మేము గీత పైన ఉన్నా కానీ వారానికి 4 చాలానే కడుతున్నాండి. ఆ పోలీస్ అయిన సార్ అండి, సార్ మాకు మేము సీనియర్ సిటిజనము, మాకు 4 మీరు ఒక 9 గంటల వరకు మాకు చాలా నేర్కండి, మాకు సంబంధం లేదండి, మీరు గీత మీద ఉండొద్దు. పోలీసు వాళ్ళకు నేను రిక్వెస్ట్ చేసుకుంటాను. మేము సీనియర్ సిటిజన్ అండి, మేము ఎక్కడ రావాలంటే నడుచుకుంటండి, ఎక్కడికి వస్తారు నల్లగుంటకి నడుచుకుంటండి. వాళ్ళ సలహా, పోలీసు వాళ్ళ సలహా ఏంటంటే నడుచుకుంటారండి. అరే మేము ఎక్కడ పార్క్ చేసుకోవాలి, మేము ఎక్కడ ఉండాలి, మేము ఎట్లా రావాలని నడుచుకుంటండి. ఎవరమ్మంటే కార్లో రమ్మని మిమ్మల్ని వారానికి 4 సార్లు చాలండి. ఏంటది? మేము వారానికి 4 సార్లు ఇక్కడ కట్టాలా? మేమన్నా కనీసం మాట్లాడి ఈ టైం 9 గంటల వరకు పార్కింగ్ సదుపాయం కలిపి సంబంధం లేదండి. మీరు వేరేతో మాట్లాడండి, మా సార్తో మాట్లాడండి. అరే మీరు రిక్వెస్ట్ చేస్తున్నాను, నేను మీ సార్తో మాట్లాడితే మీ సార్తో నువ్వు వచ్చి మాట్లాడు, నేను మాట్లాడు మా సార్తో. అంటే ఎక్కువ ఫ్రెండ్లీ పోలీసు వాళ్ళకి రిక్వెస్ట్ చేసేదంటే అట్లీస్ట్ మా కార్ పార్కింగ్కి మేము గీత మీద నిలబడ్డా కానీ మాకు చాలా లేస్తే మేము ఎట్లా వాకింగ్ రావాలా? వస్తున్నామంటే 130 రూపాయలు కట్టాలి కంపల్సరీ. సరే కట్టిన పర్లేదు వస్తున్నాం. చిన్న వస్తున్నాయి, తర్వాత పెద్ద ఆడుకున్నట్టు మేము మాట్లాడినట్టు. మొన్న జిమ్ కూడా సార్ చెప్పినప్పుడు ఆ బాబన్న మేమందరం కలిపి మేము జిమ్ చేయకపోతే మేము అక్కడ సరిగ్గా ఉండలేము, మేము ఏజ్ కాబట్టి మేము అందరూ వాళ్ళు చెప్పి కూడా రవీందర్ గారు చాలా వాళ్ళు ప్రయత్నం చేసి జిమ్ ఏదో మంచి ఏం చేయాలని చెప్పేసి మాట్లాడుతుంటాడు. ఎవరికి ఇండిపెండెన్స్ ఇవ్వలేదు. మేమందరం కలిపి బాబన్న గారు మేమందరం కలెక్షన్ చేసుకుంటే ఎవరైనా మీరు కలెక్షన్ చేసుకోవడానికి మరి మీకు కూర్చునే టేబుల్ నేను ఏర్పాటు చేయరు, నేను జిమ్ చేసుకుంటే ఎందుకు చేసుకుని మీరు? ఆయన రమేష్ ఆయన పాప ఏం చేసాడు, మెట్లు కట్టించాడు. నువ్వెందుకు మెట్లు కడతావా? ఏం వసూలు చేస్తావా? బిల్లు పెట్టుకోమని. మెట్లు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు కింద పడిపోతున్నారు. అంటే చిన్న ప్రాబ్లమ్స్ కూడా చేసుకుంటామని చేసుకోండి, చేసేవాళ్ళు చేయించారు. పెద్ద ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నేను చెప్పేది లీడర్లకు కనీసం మాకు ఇక్కడ పార్కింగ్ కల్పించాలి. పోలీసు వాళ్ళకు నేను రిక్వెస్ట్ చేసేదంటే కనీసం 9 వరకు చలాన్లను ఆపేయండి. మేము ఇక్కడ ఏదో కూర్చొని ట్రాఫిక్ ఇబ్బంది చేయాలనే ఉద్దేశంతో వస్తలేము. మాకు పార్క్ రావడానికి కొంచెం సాయం చేయండి, మాకు సహకారం చేయమని చెప్పేసి లీడర్లు కూడా పట్టించుకొని మాకు ఇక్కడ పార్కింగ్ ఇక్కడ ఎన్టీఆర్ పార్క్లో కానీ ఇక్కడ కానీ ఏర్పాటు చేసేటట్టు చేయమని మా చిన్న విన్నపం. థ్యాంక్ యూ. ఈ రూపం రావటానికి మూలకర్త ఆది మొత్తము వారు మా దేవుడు. కామ్రేడ్ నారాయణ గారు మాట్లాడవచ్చే కొడుతున్నాను. నారాయణ గారు దేవుడు కాదు, మానవుడి. సభకు నమస్కారం. ఇందులో పార్టీ నాయకులు కాకుండా వాకర్గా పాల్గొంటున్నా. మీ అందరితో తరఫున నేను వాళ్ళకి వాకర్ ఉన్నాయి. చాలామంది ఇది ఆరోగ్య సత్యం అనుకుంటారు, ముందు నా వయసు అడుగుతారు.
అది 76 అంట. 72 ఇంత బాగున్నావు ఏంటంటారు. నా రహస్యం వాకరే. ఎక్కడ పోయినా వాకింగ్ చేస్తా. ఫస్ట్ నేను స్టార్ట్ చేశాను. ఇప్పుడు ఎక్కడికి పోయినా సరే వాకింగ్ 1 గంట చేస్తుంటాను. అంటే ఆరోగ్యమే మహాభాగ్యం. అలాంటి ఆరోగ్యాన్ని కల్పించేటువంటి బాధ్యత ఒక ఇది ఏర్పాటు చేయాలి. అందుకనే కదా పార్క్ పెడుతుంటాను. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఆదివారం వస్తే 4-5 వేల మంది యూత్ ఆట ఆడుకుంటుంటారు. ఇట్లాంటి దాన్ని కూడా కాజేయాలని సాంస్కృతిక ఉత్సవాల కోసం పెద్ద బిల్డింగ్ గట్టా అని చెప్పేసి ప్లాన్ చేసేసారు. బోర్డు కూడా వేసేసారు. అప్పుడు నేను వాక్ చేస్తూ ఉంటే మహాకాశ్ అంతా వచ్చారు. ఇప్పుడు స్పోర్ట్స్ వాళ్ళు వచ్చారు. వాళ్ళు వస్తే అందరూ పోయి హడావుడి చేసి గోల్ చేసి ధర్నా చేసేసి అది ఆగిపోయింది. ఆగిపోయినా ఆ సాంస్కృతిక రంగానికి అప్పగిచ్చారు ఆ భూమిని. అందువల్ల ఏం చేస్తారు, దాన్ని రెంట్కి ఇచ్చుకుంటారు. ఎప్పుడు యోగాలు చేయడానికి, పూజలు చేయడానికి అట్లా చేస్తుంటారు. అట్లా కాకుండా అది మొత్తం పబ్లిక్కే ఉపయోగపడేట్టు చేయాలి. ఇప్పుడు మామూలుగా నేను పెరు, బొలివియా ఆ దేశాలు తిరిగా. ఎక్కడ పోయినా చిన్న మండల హెడ్ క్వార్టర్లో కూడా ఒక వాలీబాల్ కోర్టు, ఫుట్బాల్ కోర్టు ఉంటుంది కంపల్సరీ. అది అట్లాంటి ఎందుకు పెట్టారు వాళ్ళు? పిల్లలంతా ఖాళీగా ఉన్నప్పుడు ఆడుకుంటుంటారు. అట్లా ఆడుకునే కూడా స్పోర్ట్స్ ఎథిక్స్ వస్తుంటారు, ఒలింపిక్స్ పోతుంటారు. ఎక్కడికాళ్ళు అవకాశం కల్పించాలి. మనకు వచ్చేకాడికి చిన్న ఖాళీ స్థలం కల్పిస్తే అది కాలేజీ కబ్జా చేస్తారు. అంటే గవర్నమెంట్ ఆల్వేస్ అమ్మేస్తుంది. దాని జోలికి పోవడం లేదు. అందువల్ల ఈ గ్రామం మొదలుకు అన్ని చోట్ల కూడా పబ్లిక్ ప్లేస్ ముందు పిల్లలు ఆడుకోవడానికి ఫ్రీ చేయాలి. వాళ్ళు ఇష్టం వచ్చి ఆడుకుంటారు. గోలికాయలు ఆడుకుంటారు, పొగలు ఆడుకుంటారు, ఏదో ఒకటి ఆడతారు. అలవాటు అవుతుంది. అది స్పోర్ట్స్ గేమ్స్కి వాళ్ళు డెవలప్ అవుతారు. ఒలింపిక్స్ పోతారు. మన ప్రపంచంలో పెద్ద దేశం మందే. అతి పెద్ద జనాభా భారతదేశం. రెండవదే చైనా. కానీ చిన్న చిన్న దేశాలంటే క్యూబా లాంటి దేశాలు కూడా ఒలింపిక్ పోతుంటారు. మన ఇండియా ఒలింపిక్ ఆడిపోతారు. ఏడో 1-2 తప్ప అంత రావడం. కారణం ఏంటంటే అది ప్రజా ఉద్యమంగా రావడం లేదు. ప్రభుత్వాల ప్రోత్సాహాలు తగ్గింది. వాళ్ళు ఏం చేయగల ఖాళీ ప్లేస్ పిల్లలు పోయినట్టు చాలు. అది చేసుకోవడానికి ఇది కావడం లేదు. ఇప్పుడు ఇది ఎట్లా ఉంది. ఇప్పుడు ఇంకా వాకింగ్ నిజంగా ఆరోగ్యం బాగుండాలంటే వాకింగ్ ఉండాల్సిన తప్పదు. వాకింగ్ లేకుండా ఉంటే చాలా అనారోగ్యం వచ్చే మాట వాస్తవం. బహుశా ఇదే సమస్య వచ్చింది. బహుశా అప్పుడు కృష్ణబాబు కమిషనర్ ఉన్నాడు. అప్పుడు ఇక్కడ చూసి గొడవ పెడితే అప్పుడు వచ్చాడు. చూపించాం బాత్రూమ్స్ ఎట్లా ఉన్నాయి, నీళ్ళు ఎట్లా ఉన్నాయి, శుభ్రం ఎట్లా ఉంది అని చెప్పి. అంటే నువ్వు వాకింగ్ వచ్చినట్టు పోవచ్చు కదా, పద్దాకి ఎంత కలిపెట్టావు నేను సమస్య అని చెప్పాను. ఎట్లా చేశాడు. కొంత వాటర్ సప్లై చేయించి, బాత్రూమ్ సప్లై చేయించాడు. అప్పుడప్పుడు చేయించాలి, తప్పదు. ఇప్పుడేమవుతుంది, కబ్జా అయిపోతుంది సమస్య. ల్యాండ్ ఉంటే కొట్లాడచ్చు. అది ప్రైవేట్ పరం అయిపోతుంటే ఏం చేయాలా? మరి 104 ఎకరాలు పోయి కాసేపు 80 మారిపోయిందంటే ఇంకా మారడానికి కావాల్సిన బిడ్డలు చేస్తున్నారు. ఇప్పుడు కరాటే అని పేరుతో వచ్చింది. ఇంకోటి ఏంటంటే బాధ్యత శాసనసభ్యుడు ఆయన వాటి సొంత డబ్బులు వీళ్ళే ఆయన ఎమ్మెల్యే ఫండ్ ఇచ్చాడు. ఎమ్మెల్యే ఫండ్ ఇచ్చంటే నువ్వు నేను అందరూ కలిసి కట్టినటువంటి శిస్తు అసలు పన్నులు ఇదంతా ఇంటికి రంగు వేసుకున్నారు కదా. ఆ రంగు వేసుకుంటే కూడా పన్ను కట్టుకుంటారు. పన్ను కట్టుకోవడం మధ్య కాదు అంటే అందరికి జుట్టు ముందు అన్ని చోట్ల పన్నులు వసూలు చేసి బ్యాంకులు పెట్టి ఎమ్మెల్యే ఫండ్ లోకల్ డెవలప్ చేయనిస్తే అతను కరెక్ట్ ప్రైవేట్ వాడికి ఇచ్చి డబ్బులు సంపాదించుకుంటాడా? ఈడే ఎమ్మెల్యే ఎవరో ఎమ్మెల్యే పేరేమి ముఠా పేరే ముఠా వాడు ఎమ్మెల్యే అయినాడు. మన కర్మ కాదు. ఇట్లాంటి ముఠా వాళ్ళంతా నేను ఎమ్మెల్యే చేసి ఇట్లా ఉంటున్నాను బతుకంతా. తక్షణం ఆ ముఠా గోపాలు క్షమాపణ చెప్పి డబ్బులు ఏక తీసుకోవాలి, లేకపోతే నేను ముఠా కట్టి పంపిస్తాను జాగ్రత్త అని చెప్పి చెప్పాల్సి వస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఇది ఇందిరా పార్క్ పేరు. పద్దాక మన రేవంత్ రెడ్డి, ఇందిరాగాంధీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఇంకా ఇంకో పేరు ఏమి కాదు, చిన్నమ్మాయి పేరు ప్రియాంక గాంధీ. అంతా గాంధీ పేరు చెప్పుకునేటువంటి రేవంత్ రెడ్డి ఇందిరా పార్క్ కాపాడా? ఏం సిగ్గుచెట్టికు నువ్వు ఇందిరాగాంధీ గురించి గాంధీ గురించి పొగుడుతూ ఉన్నావే. స్వయం ఇందిరా పార్క్ ఇది. ఇందిరా మా బొమ్మ ఉంది అక్కడ ఉంది. అదంతా లాస్ అయిపోతుంటే చూసుకుంటావా? ఆడు కట్టుకో పరిగెడుతున్నాడు. ఏం పరిగెత్తక్కడ ముందు ఇందిరా పార్క్ రెడీ చేయి. ఇందిరా పార్క్ కానీ మీరు రెడీ చేయకపోతే ఇందిరమ్మ కూడా మీరు ద్రోహం చేసి అవుతుందని చెప్పేసి మేము చెప్పాల్సి వస్తుంది. జాగ్రత్త. ఇంకో మార్గం లేదు మనకి. రెండవది నిజంగానే నాకు చెప్పాడు రవీంద్ర రెడ్డి, మన హైడ్రా ఆయన పేరు రంగనాథ్ గారికి నిజంగా థ్యాంక్స్ చెప్పాలా.
వెంటనే వచ్చి దాన్ని ఆపించాడు, ఆ గోడ కట్టించాడు, దాన్ని కబ్జా ఆపించాడు. అంటే ఆయన పరిధిలో చేశాడు. మిగతా చేయాల్సింది ఎవరు? మున్సిపల్ కమిషన్ చేయాలి. వాళ్ళు చేయడం లేదు. తమ రంగనాథం లేకుండా పోతే ఇప్పటికి తండ్రి కరెక్ట్ ఆడుకునేవాడు డబ్బులు పెట్టి. ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ వచ్చింది దీనికి. మనం ఏం చేస్తాం? వాకర్స్ అంతా వయసు మించిన వాళ్ళు, అబవ్ ఏజ్, అటెండర్ వాకర్స్కి వస్తారు. మాకు మీటింగ్ పెట్టుకోవాలంటే పర్మిషన్ ఇరా. రాత్రి 10 గంటల దాకా స్టాలిన్ తిరిగి తెచ్చాడు. సో రిటర్న్గా ఇవ్వకుండా ఓవర్గా పెట్టుకోమని చెప్పాడు. అది ఏమైంది? కంప్లైంట్ అయిపోతాయి. ఏం చేస్తారు ఇక్కడికి వచ్చి? ఇప్పుడు మనకన్నా ఎక్కువ మంది ఉన్నారు పోలీసులు ఇక్కడ. ఆడవాళ్ళు మగవాళ్ళు మస్తుగా ఉన్నారు. ఇక్కడ వాళ్ళు ఎవరమ్మా? మేము డకాయిట్లమా, కూలి చేసేవాళ్ళమా, రేప్ చేసేవాళ్ళమా? ఏమంతా అమ్మాయి పెద్ద వయసు ముసలోళ్ళు కదా. మేమేం చేస్తాం? ఇంతమంది పోలీసులు ఎందుకు? ఈ పక్క ఆ పక్క మస్తుగా ఉన్నారు, మనకన్నా ఎక్కువ ఉన్నారు పోలీసులు. మా కోసం కానీ మీరు కాపలా గాయాల్సింది. ఆ కబ్జా కోసం కాపలా గాయండి. భూ కామందులు అక్కడ వాళ్ళు తిరిగిపోయింది, డకాయి తిరిగిపోయింది, రేప్ చేసే వాళ్ళు తిరిగిపోయింది, అటెండర్లు పోవాలి తప్ప మాదయ్య చుట్టూ మీరు టైం అంతా వేస్ట్. పోలీసులు ఇక్కడ ఉన్నారు. ఇది మీరు ఎక్కడ డ్యూటీ చేయాలి అక్కడ చేయండి. వాళ్ళకి బుద్ధి లేకపోతే మీకన్నా కొంచెం మనసు ఉండాలి కదా. దీన్ని మనం ఏం చేయగలం? ఇప్పుడు మళ్ళీ ఒకటి చెప్తున్నాం. ఇప్పుడు డంప్ యార్డ్ ఉంది. వాకింగ్ చేయడానికి ఆరోగ్యం, ఆ డంప్ యార్డ్కి పోయడానికి మన అనారోగ్యం. ఇది ఎక్కడ సాధ్యం అవుతుంది? డంప్ యార్డ్ మార్చుకోలేరా ఇంకో చోటికి? సాధ్యం కాదు. అందుకని మనం చూడాల్సి వెంటనే ఇందిరా పార్క్ ఇవ్వాల్సిందే. దానిలో సౌకర్యాలు, స్విమ్మింగ్ పూలు, తర్వాత దానికి ముఖ్యంగా బాత్రూమ్స్. షుగర్ పేషెంట్లు ఎక్కువ మంది ఉంటారు. పొద్దున్న నీళ్ళు ఎక్కువ తాగుతాం, తాగి వాకింగ్కి వస్తాం. వాకింగ్ రాగానే మూత్రం ఆటోమేటిక్గా వస్తుంది. దట్ ఈస్ ఎ నేచురల్ ప్రాసెస్. వాళ్ళకి మూత్రం పోసుకునే కూడా సౌకర్యం లేకుండా పోతే ఆడిపోతే అవుతుంది. సౌకర్యం లేకపోతే క్లీన్ లేకపోతే దాని నుంచి మన ఇన్ఫెక్షన్ వస్తుంది. ఒక డాక్టర్ అంటున్నాడు, మీరు యూరిన్ వదలుచుకుంటాడు పోండి, కానీ మరి ఇన్ఫెక్షన్ చోటికి పోవద్దు అంటాడు. ఇప్పుడు దీనిలో ఉన్న బాత్రూమ్స్ ఉన్నాయి, అది ఇన్ఫెక్షన్ గ్యారెంటీగా వస్తుంది. ఇది నీళ్ళు లేదు కాబట్టి, క్లీన్ లేదు కాబట్టి. మరి ఇవన్నీ శుభ్రం చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి ఇది మనకు అర్థం. మీరు అనొచ్చు జనం ఎక్కువ రాలేదు. జనం సమస్య కాదు, సమస్య న్యాయమా అన్యాయమా, జనైనా కాదా, ప్రజలకు ఉపయోగపడితే పడదా, ఆరోగ్యానికి ఉపయోగపడితే పడదా, అది చూడాలి తప్ప జనం వస్తుంది కాదు. ఎప్పుడు వస్తారు? స్వాతంత్ర పోరాటం కూడా 7 మంత్రులు స్టార్ట్ చేశారు. ఆ తర్వాత పెద్ద ఉద్యమం అయింది. అదేం పెద్ద ప్రాబ్లం కాదు. ఇప్పుడు కార్యాచరణలో ప్రకటించాలి పెట్టి. రేపు మనం ఎమ్మెల్సీ మాట్లాడుతున్నాను, మనకు మాట్లాడి రేపు సోమవారం కదా, రేపు మండే సోమవారం మున్సిపల్ కమిషనర్ ఉంటాడు. మీరు ఒక రిప్రజెంటేషన్ తయారు చేసుకొని మున్సిపల్ కమిషనర్ పోయి కలవండి, కలిసి ఈ విషయాలు చెప్పండి. ఈ వాళ్ళు కరెక్ట్ స్పందిస్తారా లేదా తెలియజేసుకుందాం. స్పందించకపోతే కార్యాచరణ ఏ విధంగా ఉంటుందో మనం చూపిద్దాం. ముందు ఫస్ట్ మున్సిపల్ కమిషనర్ మాట్లాడి ఏమేం చేయాలో ముందు తక్షణ కర్తవ్యం మనకి కావాల్సిన మిగతాన్ని పక్కన పెట్టండి. డంప్ యార్డ్ ఇమ్మీడియట్, అట్లా బాత్రూమ్ ఇమ్మీడియట్ చేయాలి. స్విమ్మింగ్ పూల్ అంటే ఒక టైం పడుతుంది, ఒక టెండర్స్ అంతా వెయిట్ చేసుకోవచ్చు. అందులో తక్షణ కర్తవ్యంగా ఈ కరాటే లాంటి స్థలానికి అవకాశం ఇవ్వకుండా చేయాలి, కబ్జాని సాధించాలి. తర్వాత వాకర్స్ వెహికల్లో వస్తే వాళ్ళు చలానా కడుతున్నారు. నా ఉద్దేశం 9 గంటల వరకు ఏ చలానా కట్టకూడదు. 9 గంటల తర్వాత మాకు పెట్టి అది పెట్టి కట్టుకోండి. 9 గంటల లోపు వచ్చేదంతా వాకర్స్ వస్తారు. మనం ఈ వాకర్స్ ఇప్పుడు వెహికల్ రాకుండా నడిచేటర్స్ వస్తారు. ఇందులో ఎటువంటి తక్షణ 3-4 డిమాండ్స్ ఉన్నాయి. ఆ డిమాండ్స్ని పూర్తి చేసుకుంటే బాగుంటుంది. దీని మీద రేపు చూసిన తర్వాత నెక్స్ట్ కూర్చొని ఒక కార్యాచరణ రూపొందించుకొని తర్వాత దీన్ని ఏం చేయాలి చూద్దాం. ప్రభుత్వం స్పందించకపోతే స్పందించేటటువంటి ఉద్యమం సాగించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకోసం? ఆరోగ్యం కోసం, ప్రజల యొక్క ఆరోగ్యం కోసం. దీన్ని మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. రవీంద్ర రెడ్డి బాగా రాత్రి 10 గంటలకు ఫోన్ చేశాడు, మనకి ఎట్లా మాకు పర్మిషన్ వెళ్ళదండి. ఏం పని పర్మిషన్ అక్కడ మనం చేద్దాం లేవా, నీకేం భయం లేదు, ఏం కంప్లైంట్ పడిపోతే దాన్ని అరెస్ట్ చేస్తారు. పోదాంబా ఆడికి మనం తప్పు చేస్తామని చెప్దామని అంటే చేసేది లేదు. కానీ పోలీస్ డిపార్ట్మెంట్ నాకు ఉద్దేశం అంటే ఈ జనైన సమస్యల మీద నివేదించవాకండి. జనైన సమస్యపై పర్మిషన్ ఇవ్వకుండా ఆపడం మంచిది కాదు. వాళ్ళు చుట్టూ తిరిగి స్టాలిన్ యువకుడు కాబట్టి 10 మంది తిరిగాడు, నాలంటే వాళ్ళు తిరగలవా? ఎట్లా సాధ్యం అవుతుంది? తర్వాత ఈ పర్మిషన్స్ ఇబ్బంది పెడతా ఉన్నారు. వచ్చాము, మేము ఉన్నది 40 మంది అయితే మీరు 50 మంది ఉన్నారు. ఈ పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తారు చెప్పండి? ఉన్నాడు వచ్చి ఒకరు చూడండి, అంతా చూడండి, ఒకరన్నా సరే రేప్ చేసేవాడు ఉన్నాడా, కూలీ చేసేవాడు ఉన్నాడా, దొంగతనం చేసేవాడు ఉన్నాడా? వీళ్ళంతా ఉన్నారు. ఎంత ఇట్లాంటి వాళ్ళ కోసం ఎంత కాపాడింది మీకని మీ టైం వేస్ట్, దెబ్బలు దండగా.
ఇది అనవసరమైనటువంటి అబ్బా ఈ దాంట్లోని పక్కన పెట్టండి. తక్షణం ఈ ఇందిరా పార్క్ ఉంచాలి. సీనియర్ సిటిజన్స్ గౌరవం కల్పించాలి. దానికి ఉద్యోగం సాగించాలి. నేను రంగనాథ్కి అర్థం తెలియజేస్తే సీఎం రేవంత్ రెడ్డి డైరెక్ట్గా అడుగుతున్నాను. అవసరం ఉత్తరం రాస్తాను. అవి ఇందిరా పార్క్ అయ్యా, నువ్వు ఇందిరాగాంధీ నీడలో ఉన్నావు, దీన్ని పరిష్కారం చేయడానికి నీకు బాధ్యత ఉందని చెప్పవస్తున్నావు. అట్లాగే ఈ ముఠా గోపాల్ దీని సంగతి తేల్చాల్సిందే. ఆయన క్షమాపణ చెప్తాడా, దాన్ని విత్డ్రా చేసుకుంటే ఇప్పుడు ట్రై చేస్తాడంట. ఎమ్మెల్యే మున్సిపల్ కమిషనర్కి పోయి దీన్ని నో అబ్జెక్షన్ చేయమని చెప్తున్నాడంట. నో అబ్జెక్షన్ మీరు ఇస్తే ఆ రోజే మీ పంప గుర్తుంది జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. ఉద్యమం సాగిస్తాం డైరెక్ట్గా. దీని ఉద్యమం సాగించడానికి మేము తప్పనిసరిగా యాజ్ ఏ వాకర్గా, కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడిగా మేము ఉద్యమంతో ఉంటామని చెప్పి హామీ ఇస్తున్నాను. కార్యాచరణ ప్రకటించను చేయిస్తాను. ఇప్పుడు మాట్లాడుతాం ఇదే తెలంగాణ భాష. నువ్వేం సొక్కమేం లేదు, నేనేం లేదు, మనం కూడా ఒకటే కులం. నా ముఖానికి గీడనే చదువుకొని గీడ చూస్తలేవా నువ్వు? గీడ కనిపిస్తలేదా నీకు? చూడరే, మేము ఇంత కష్టపడుతున్నాము, రోడ్ల మీద రావాలనా? ఇది అవసరమా? నేను నారాయణ సార్ 10 గంటలకు ఫోన్ చేస్తాడు, తమ్ముడు స్టాలిన్ నాకన్నా చిన్నవాడు కాబట్టి అమ్మ పెట్రోల్కు దండం పెట్టాలి తండ్రి. 10 సార్లు తిరిగిండు, 10 సార్లు దోమలు కూడా పిఎస్కు. డీజీపీ అంటే ఎవరా మరి నాకు తెలియదు. అన్న ఏమైంది నాయన అంటే, అన్న వాట్సాప్ చేస్తా అంటారు, అది చేస్తాను. ఎంతసేపు చేస్తారు? ఎవరు చేస్తారు? ఎవరి కోసం చేస్తున్నాము? మా ఇంటి కోసమా, మా పెంట కోసమా? మాకు పెళ్ళాం బిడ్డలు ఉన్నారు. నారాయణ గారు కూడా అంత వయసులో కూడా రావటం వారికి అవసరమా? మీరు సకమైన పని ఈ రోజు వరకు నిజంగా మేము ఈ గోడ కూలగొట్టిన తర్వాత హైడ్రా కమిషనర్ గారు మాత్రం చాలా చక్కని క్వశ్చన్స్ వేశారయ్యా. మీకు విడమనిసి చెప్తాను ఏంటంటే, ఎవరు ఇంత పెద్ద సువ్వలు తెచ్చారు, ఇంత పెద్ద దూలాలని అడిగారు. అనగానే సార్ ఈ ఒకటొకటి మెల్లా మోసుకొని వచ్చారు సార్, అలా పెట్టిర్రు, ఇన్ని టాకాలు కొట్టిర్రు అంటే టాకాలు కొట్టిందాక గోడ గోల కొట్టిందాక అంటే ఇక్కడ ప్రభుత్వం పనిచేస్తారా ఏం చేస్తారు వాళ్ళు? జీతం సార్ మేము వాకర్గా మాకేమైనా జీతం ఇస్తారా? మాకేమన్నా ప్రభుత్వం లాబింగ్ ఉందా? మేమెందుకు ఇవ్వాలి? మేము కంప్లైంట్స్ మేమెందుకు చేయాలి? మేము జిహెచ్ఎంసీ కమిషనర్ గారికి అన్నారు, నారాయణ గారు మీకు ఇక్కడ స్టాంప్ వేసింది, విఠలన్న ఇంటి దగ్గర ఉంది, ఇప్పుడు ఏమన్నా తెస్తాడు. ఇన్వర్ట్ వేయించి 10 వేయించాము. ప్రజాభవన్లో నేను, హనుమాన్ కేసరన్న, తమ్ముడు నర్సింగ్ 100 సార్లు వెళ్ళిండొచ్చు మేము ప్రజాభవన్కి. కంప్లైంట్ చేస్తూనే ఉంటాం, వాళ్ళు తీసుకుంటారు, రైట్ అంటారు, ఇట్లా ఉంటుంది. తర్వాత ఒక ఇస్తారు, దాన్ని స్టాంప్ అయినా ఏదైనా ముందు ఫోటో తీసుకుంటాం సార్ అంటే అసలు మా సెల్లులే బయట పెడతారు. ఎందుకంటే ఒకటి పెట్రోల్ పోసుకుంటాయో జిహెచ్ఎంసీ ఆఫీస్లో, మీకు తెలుసో లేదో, పెట్రోల్ పోసుకున్నాను ప్రోటోకాల్ అంట. ఎవరు కానీ ఏం పోవద్దు అంటే మేము డెకాయిడ్స్ మేము ప్రభుత్వమా, మాకు ఇలాంటివి జరగకూడదు. రేవంత్ రెడ్డి గారు మీ పైన మాకు మంచి అభిప్రాయం ఉంది. మీరు మాకు మళ్ళీ ఒక పేదరికం నుండే వచ్చిన వాళ్ళు, పుట్టుకతో ఏమైనా దొరలేం కాదు. మీరు కూడా దయచేసి ఇక్కడ చూడాలి. ఏదో అల్లటప్పకు వచ్చామో పోయామంటే కుదరదయ్యో కర్రు కాచి వాద వెళ్తారు రేపటి నాడు. మరి ప్రజలు మాత్రం చాలా నిక్కచ్చిగుంటారు. ఇక్కడ కులం ఉండదు, మతం ఉండదు, ఏముండదు. వాకర్ అనే వానికి ఒక కులము, మతము, జాతి ఏముండదు. వస్తాము పోతాము, మాకు ఆరోగ్యమే ముఖ్యము. కాబట్టి ఆరోగ్యం కోసం ఇప్పుడు మా తమ్ముడు నరసింహరావు ఒక్క 2 నిమిషాలు మాట్లాడతాడు. ఈనాటి ఈ సభకి విచ్చేసిన మన పెద్దలు నారాయణ గారికి, మరి ఎమ్మెల్సీ గారికి, మరి ఇక్కడ ఉన్న వాకరందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ఇది మాది ఈ పోరాటం కూడా ఒక్కరోజు 2 రోజులు, వారము, నెల కాదు. మేము 3 సంవత్సరాల నుండి ఈ ఇందిరా పార్క్ బాగుండాలని చెప్పేసి పోరాడుతున్న మనుషులు మేము. మన హనుమంత్ గౌడ్ అన్న కానీ, రవీందర్ రెడ్డి గారు కానీ, మన విఠలన్న గారు కానీ, మోహన్ గారు కానీ, అందరం కూడా ఈ పార్క్ గురించి చాలా పోరాడుతుంటూ కూడా ఈరోజు ఈ అక్రమానికి గురవుతున్న ఈ కరాటే ఏదైతే నేర్పిస్తున్నారో ఆ భూమిని మనం అందరం కూడా కాపాడాలి. ఎందుకంటే గతంలో మనం అనుకుంటున్నాం వాటరు ఎవరు అడిగినా కానీ మనకు చాలామంది ఇచ్చేవారు. కానీ ఈరోజు మనము ఈ వాటర్ని కొనుక్కుంటున్నాం. రేపు ఇట్లాంటి పార్కులు మనం కాపాడకపోతే రేపు ఈ ఆక్సిజన్ కూడా మనము ఈ రకంగానే కొనుక్కుంటామని దాన్ని తెలియజేస్తున్నాను నేను.
ఎందుకంటే ఇట్లాంటి పార్కులన్నీ కూడా మనం కాపాడుకొని మనం పోరాడి మనం ఈ సాధించుకొని ముందుకు పోవాలని తెలియజేస్తున్నా. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇప్పుడు మన తమ్ముడు అలు పెరిగిన పోరాటం చేసిన వీరుడు నిజంగా ఈ రోజు ఈ సభ పొద్దున ఈ మైక్ కూడా పట్టుకొచ్చిండయ్యా పాపం తమ్ముడు వస్తా ఎంత అంటే దారుణాతి దారుణము. ఈ బ్యానర్లు కానీ ఈ టెంట్ కానీ అనుమానన్న ఒకటే టెన్షన్, అవుతుందా లేదా పడుతుందా లేదా. ఆయన వయసు రీత్యా ఈ టెంట్ 9:30కి వేయించిన నారాయణ సార్ అన్నాడు, ఎవడొస్తాడు పా ఏసుడే నూకుడే అన్నాడు. ఏమో ఏసుడు నూకుడే నాకు భయం ఉంది సార్, నాకు బీపీ షుగర్ కూడా ఉంది, నా పిల్లలైనా రోజు ముడకొడుక ఎందుకు పోతానే అంటుంది. కాబట్టి ఇన్ని టెన్షన్స్ మాకు కూడా అవసరమా. ఇక్కడ తమ్ముడు ఈయన కూడా చిన్న పిల్లలు నిన్న ఒక విపరీతమైన యాక్సిడెంట్ జరిగితే కూడా హాస్పిటల్కి వెళ్ళకుండా నా కోసం అక్కడికి వచ్చాడు. నిజంగా అందరి ధన్యవాదాలు. టైం అనేది బాగా వెచ్చించాము, దీని వెనక లేదు జోక్ కాదు. ఇప్పుడు తమ్ముడు స్టాలిన్ సిపిఐ నగర కార్యదర్శి. ఈ స్టాలిన్ కు తోడుగా ఒక జార్జి రెడ్డి, నేను ఈ రోజు నుండి పేరు కూడా మార్చుకోవాలనుకున్నా జార్జి రెడ్డి. ఎందుకంటే జార్జి రెడ్డి ఒక ఉద్యమం, ఒక వ్యక్తి. మేము కూడా ఒక కమ్యూనిస్టు ఉద్యమాల నుండి వచ్చిన వాళ్ళమే. నేను ఆరుట్ల కమలాదేవి, ఆరుట్ల రామచంద్రారెడ్డి మనవన్ని. దయచేసి గమనించండి, మనం ఏదేదో అల్లటప్పగా అయ్యేది కాదు, కూసాలు కదిలిస్తాము ప్రభుత్వానికి. రేవంత్ అన్న నువ్వు వింటానవే, నువ్వు నేను ఒకటే బల్లే చదువుకున్నా, నువ్వు తెలుగు మీడియం నేను తెలుగు మీడియం, నీకు ఇంగ్లీష్ రాదు నాకు ఇంగ్లీష్ రాదు, అదేనే. కానీ ఇక దుకాణం పెడతావు రా. స్టాలిన్ మాట్లాడతారు తమ్ముడు. సభాధ్యక్షులు రవీంద్రన్న గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, ఈ ధర్నాలో పాల్గొంటున్నటువంటి మీ అందరికీ పేరు పేరున ఉద్యమాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. ముందు అన్న మాట్లాడినప్పుడు కొంచెం అధైర్యంగా ఉన్నాడు. చాలామంది రాలే కదా, రాకుంటే ఎట్లా, ఇది అందరి కోసం జరుగుతున్న పోరాటం కదా, నా వ్యక్తిగతమైన విషయం కాదా కానీ మాట్లాడిండు. మనం బాధపడాల్సిన అవసరం లేదు. ఉద్యమం అనేది దఫాలుగా జరుగుతూ ఉంటుంది. ఒక వినతి పత్రం ఇస్తాం, ఒక ధర్నా చేస్తాం, ఒక ముట్టడి చేస్తాం, తర్వాత మొత్తం గిరావు చేసి పరిపాలనను స్తంభించే విధంగా జరిగే పోరాటాలు చరిత్రలో అనేకంగా మనం చూసినాం. కాబట్టి ఇక్కడ కొద్దిమంది అనుకోవచ్చు, నిజంగా చెప్తున్నా మీ అందరికీ కంగ్రాచులేషన్ చెప్తా ఉన్నాను. ఎందుకు తెలుసా, మీరు తక్కువ మందే కావచ్చు, ఎవరైతే గోడ కూల్చిరో వాళ్ళ మీద కేసు పెట్టించారు, ఎవరైతే షెడ్ వేయాలని నిర్మాణం చేయాలని చూసారో షెడ్డు నిర్మాణాన్ని ఆపగలిగిరు. 5 రోజులలో మీకు టైం ఇస్తా ఉన్నాం. ఆ షెడ్డు అక్కడ ఉన్నటువంటి అన్నిటినీ తొలగించాలని చెప్పేసి జిహెచ్ఎంసీ నుంచి ఒక నోటీస్ ఇప్పించగలిగిరు. ఇది మీరు సాధించినటువంటి విజయం. మనం భవిష్యత్తులో మరిన్ని పోరాటాల ద్వారా ఖచ్చితంగా విజయం సాధిస్తామనే దానికి ఇది ఒక ఉదాహరణగా మన ముందున్నది. నిజంగా చెప్పాలంటే ఈ హైదరాబాద్ నగరం అనేది బాగు నగరం, తోటల నగరం, అనేక చెరువులు కుంటలతోని అద్భుతంగా ఒక సమశీతోష్ణ మండలంలో ఒక దక్కన్ పీఠభూమిలో ఉన్నటువంటి ఒక నగరం ఇవాళ 40 డిగ్రీలు పైగా ఉష్ణోగ్రత పెరుగుతూ ఉన్నది. కొత్తగూడెంలో ఉన్నామా, లేదంటే బెల్లంపల్లిలో ఉన్నామా, లేదా గనుల దగ్గర ఉన్నామా, లేం కదా. అంటే పాలక వర్గాలు విచ్చలవిడిగా అనాలోచితంగా వాళ్ళు నిర్ణయాలు తీసుకోవడం మూలంగా అనేక చెరువుల కుంటలు కబ్జా అయిన తర్వాత ఇక్కడ టెంపరేచర్ అనేది అమాంతంగా పెరిగిపోవడం మూలంగా ఇవాళ మనం బయటికి వెళ్ళలేని పరిస్థితి ఇవాళ హైదరాబాద్ నగరానికి వచ్చింది. కాబట్టి ఇవాళ మనము ఎక్కడైనా నీళ్లు కూడా నిలిచే పరిస్థితులు, ఎక్కడ చూసినా సీసీ రోడ్లు, ఎక్కడ చూసినా పెద్ద పెద్ద బిల్డింగులు, హైరేజ్ బిల్డింగ్లకు అసలు యాక్చువల్గా పర్మిషన్ ఇవ్వద్దు, అయినా కానీ డబ్బుల కోసము పర్మిషన్ ఇస్తూ ఉన్నారు. కాబట్టి ఈ ఇందిరా పార్కును కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది. ఈ ఇందిరా పార్కు అనేది వాకర్స్కు, ఇక్కడ ఉన్నటువంటి హైదరాబాద్ నగరంలో ప్రజలందరూ కూడా ఒక ఆరోగ్యకరమైనటువంటి వాతావరణం కల్పించడానికి, ఒక ఆక్సిజన్ ఇవ్వడానికి ఉన్నటువంటి పార్కు. ఈ పార్కు ప్రభుత్వం అలాట్ చేసినప్పుడు 105 ఎకరాలు ఉన్నదని చెప్పి చెప్తా ఉన్నారు. కానీ వాళ్ళ 80 ఎకరాలకు ఉన్నది. మనం మాట్లాడకపోతే అది 60 ఎకరాలు అవుతుంది, 40 ఎకరాలు అవుతుంది, 20 ఎకరాలు అవుతుంది. మొత్తంగా ఇక్కడ ఇందిరా పార్క్ అనేది లేకుండా పోయే పరిస్థితి ఉన్నది. కాబట్టి సేవ్ ఇందిరా పార్క్ పేరు మీద మనందరం చేస్తున్నటువంటి ఈ ఉద్యమానికి అనేక మంది, వేలాది మంది మనకు మద్దతుగా ఉన్నారు. అనేక మంది కానీ రాకపోవచ్చు, వాళ్ళకు చాలా సమస్యలు ఉండవచ్చు, ఇంట్లో పని ఉండవచ్చు, కానీ ఉద్యమానికి వాళ్ళందరూ కూడా సంఘీభావం ప్రకటిస్తూ ఉన్నారు, మద్దతు ప్రకటిస్తూ ఉన్నారు. కాబట్టి భవిష్యత్తులో ఈ ఇందిరా పార్క్ కోసము జరిగే ప్రతి పోరాటంలో మనందరం కలిసికట్టుగా కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉన్నదని చెప్పేసి తెలియజేస్తూ ఇక్కడ వచ్చిన మీ అందరికీ పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను.